నమస్తే. వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. ఈరోజు మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ లీడర్ శ్రీకాంత్ సముద్రాల్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారు సార్? బాగుంది, ఫైన్ అమ్మ, ఫైన్. యస్ సార్. ఇప్పుడు కేటీఆర్ గారు పాదయాత్ర ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు అంటూ మన బీఆర్ఎస్ పార్టీ ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో లేదంటే నాయకులు ఉన్నారో వాళ్ళందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో అసలు ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది, దాని యొక్క వ్యూహం ఏంటి, మీరు కూడా పార్టిసిపేట్ చేయబోతున్నారా, చేయాలనుకుంటున్నారా? కంపల్సరీ మా రామన్న గారితో మేమందరం ఎప్పుడు ఉంటాం. కంపల్సరీ ఆయన ఫాలోవర్సే మేమంతా. కాకపోతే దానికి రూట్ మ్యాప్ మొత్తం సిద్ధం చేస్తున్నారు. అన్ని జిల్లాల పర్యటన, అన్ని జిల్లాలో ఉన్న సమస్యలు ఇవన్నీ తెలుసుకొని ఒక రూట్ మ్యాప్, ఒక పద్ధతి ప్రకారంగా దానికి ఒక రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్న తర్వాతనే అన్ని విధాలుగా దానికి కార్యాచరణ రూపొందుతున్నారు. అది తర్వాత మీకు దాని డేట్లతో సహా మీకు రూట్ మ్యాప్ కూడా విడుదల చేస్తారు. రైట్ సార్. ఇప్పుడు రీసెంట్గా మనకి హెచ్సియు ఏదైతే ఉందో దీనికి ఈ కాలేజ్కి సంబంధించి అక్రమాలకి గురైందని మన ప్రభుత్వం కూడా బుల్డోజర్లు తీసుకువెళ్ళడం జరుగుతుంది. సో మీరేం చెప్తారు దీనికి? అంటే దీనివల్ల అక్కడ ఉన్న స్టూడెంట్స్కి లాస్ అంటారు కదా. ఇప్పుడు నిన్న ఉగాది, ఈరోజు మన రంజాను, ఇంత మంచి మంచి పవిత్రమైన రోజుల్లో ఆ విద్యార్థులు వాళ్ళ జీవితంలో మర్చిపోలేని విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. అర్ధరాత్రి బుల్డోజర్లు పంపించాల్సిన అవసరం ఏందండి ముందు? ఒకటి. రెండు, మీరు గత ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఏంటండి? ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయాలు ఎలాంటివండి? ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారిని అన్ని విధాలుగా ఇలా అమ్ముకుంటూ పోతే ఇది మీ పెద్దవాళ్ళది కాదు, మా పెద్దవాళ్ళది కాదు, దేశ భవిష్యత్తుని, విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఆనాటి పెద్దలు సృష్టించిన ఆస్తి ఇది. దీన్ని మనం ఇట్లా అమ్ముకుంటూ పోతే ఎట్లా? ఇది అమ్మద్దు, ఇది దేశ సంపద, జాతి సంపద అని ఆనాడు అన్న రేవంత్ రెడ్డి గారు. బట్ మరి ఈరోజు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో ప్రజలందరూ చూస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేసే నిర్ణయాలు తీసుకోవద్దు, ప్రజలని ఇబ్బంది పెట్టే నిర్ణయాలు తీసుకోవద్దు. మీరు ఇంకా వేరే రకంగా ఏదైనా ఆలోచించి అభివృద్ధి ప్రణాళికలు సృష్టించుకోవాలి తప్ప ఇలా ఇబ్బందులు పెట్టే నిర్ణయాలు తీసుకోవద్దని మా మనవి. అంటే ఎక్కువ కాంగ్రెస్ పార్టీ కూల్చివేతల మీద కాన్సన్ట్రేట్ చేసిందని చెప్పుకోవచ్చు. అంటే వీళ్ళు ఎలాంటి హామీలు ప్రజలకి ఇచ్చి ఎన్నికల్లో గెలిచారు అంటే అది అందరికీ తెలిసిందే. మనం ప్రతిసారి సమయం వచ్చినప్పుడల్లా అదే మాట అనుకోవడం అది సర్వసహజం అయిపోయింది. కానీ వీళ్ళు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలంటే అది చాలా కష్టమని వాళ్ళకు కూడా క్లియర్గా తెలుసు. అవి నిలబెట్టుకోలేకే ఏం చేయాలి, గొంతు నొక్కేయాలి, ఎవరు అడగద్దు, ఈ 5 ఏళ్ళు గడిపేయాలి ఏదో రకంగా అనే ఉద్దేశంలోనే ముందుకెళ్తున్నారు. 15 నెలల్లో ఏ ఒక్క హామీని, అంటే హామీ అంటే కేవలం 6 గ్యారెంటీలు 420 హామీలు ఇవ్వడం జరిగింది. అందులో ఒకటిలో ఈ బస్సు, ఫ్రీ బస్సు, ఉచిత బస్సు తప్ప ఇంకా ఏ హామీలు కూడా నిలబెట్టుకున్న బాబాన పోలేదు. కానీ 1,50,000 కోట్లు మాత్రం అప్పు బ్రహ్మాండంగా చేశారు. మళ్ళీ అది కాకుండా ఇది ప్లస్ బోనస్, ఈ 400 ఎకరాలు అమ్మాలనే ఆలోచన. మరి ఆనాడు విమర్శించిన మీరు ఈనాడు ఇవి అమ్మాలని ఎలా ముందుకెళ్తున్నారు? అది మీరే ఆలోచించుకోవాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.